నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దర్ నేతల డైలాగు వారితో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్లో సాగుతున్న పొలిటికల్ దంగలపై ఒలుక్కేద్దాం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే అన్ని పార్టీలు గ్రామ స్థాయిలో పనిచేస్తున్నాయి. అటు ఇప్పటికే కమ్యూనిస్టులతో కేసీఆర్ సన్నిహితంగా ఉన్నారు. ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై ఓ కాంగ్రెస్ సీనియర్ నేత చేసిన కామెంట్స్ కొత్త రాజకీయానికి ఆజ్యం పోశాయి. మేటర్ రాహుల్దే అయినా అనర్హత వేటుపై బీఆర్ఎస్ మాట సాయం చేయడంతో మళ్లీ పొత్తు ప్రస్తావన వస్తోంది. మరి ఈ రెండు పార్టీలు పొత్తు ఉంటే రేవంత్ దారి ఎటు? రాజకీయంలో కొత్త పొత్తు, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పొత్తు, దోస్తీకి సానుకూలంగా నేతల సిగ్నల్స్. ఇటీవల రాహుల్ అనర్హత వేటుపై కేసీఆర్ స్పందన, కేసీఆర్ సపోర్టుతో పొత్తుపై మాట, పెద్దల మాటతో రేవంత్ రూటు ఎటు? కేసీఆర్ పై పోరాటంలో తగ్గని రేవంత్ ఇప్పటికే బీజేపీని ఢీ కొట్టేందుకు పార్టీలను ఏకం చేస్తున్న రాహుల్. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరని ఒక నానుడి. తెలంగాణలో దీనిని త్వరలో నిజం చేసే బాధ్యతను భారత రాష్ట్ర సమితి కాంగ్రెస్ పార్టీ తలకు ఎత్తుకోపోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి తెలంగాణ ఏర్పడిన తర్వాత నుంచి సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని చావు దెబ్బ తీసుకుంటూ వస్తున్నాడు. మొదటి దఫాలో ఎన్నికైన ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్న కేసీఆర్ రెండవ దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని తీవ్ర విమర్శలు చేశాడు. అయితే ఈ సమయంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రత్యామ్నాయంగా ఎదిగింది. కేసీఆర్ కు సవాల్ చేసేలా విజయాలు సాధించింది. అయితే బీజేపీ అక్కడితోనే ఆగలేదు, ఏకంగా బీఆర్ఎస్ కుంభస్థలానికే గురిపెట్టింది. దీంతో కేసీఆర్ మొయినాబాద్ ఫామ్ హౌస్ లాంటి ఎపిసోడ్కి తెరలేపినప్పటికీ పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో అనివార్యంగా కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోగి కోరుకున్నది పెరుగన్నమే, డాక్టర్ తిరమని చెప్పింది పెరుగన్నమే అన్నట్టుగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసిన నేపథ్యంలో ఇదే అదునుగా అంతా కేసీఆర్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు సరికాదని ఖండించారు. మోడీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఇదే సందర్భంలో రాహుల్ గాంధీకి సంఘీభావంగా తాము నిలబడతామని స్పష్టం చేశారు. దీంతో కేసీఆర్ నుంచి ఇటువంటి స్పందన ఆశించని వారికి ఒక్కసారిగా షాక్ తగిలినట్టయింది. అయితే దీని తెర వెనుక కూడా భారీ మంత్రంగానే నడిచినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రయోజనాల కొరకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు ఈరోజు బీజేపీ యొక్క నియంతృత్వ ధోరణి లేక వారు చేసేటువంటి యొక్క ఆగడాలని అడ్డుకోవటానికి, అన్ని పార్టీలతో కలిసిపోవటానికి కాంగ్రెస్ పార్టీ ఆలోచనలో ఉన్నది. అందుకు తగినటువంటి సంకేతాలు ఆల్రెడీ ఇచ్చేసినారు. అది ఇంకా పటిష్టంగా ఇచ్చేటువంటి విషయాలు మీరు 2-3 రోజుల్లో వింటారు. ఆ విషయంలో కూడా సమన్వయంతో పోవటానికి ఏ విధంగా శివసేనను కూడా హక్కును చేర్చుకోవడానికి ప్రయత్నంలో ఉన్నది. ఒక బీఆర్ఎస్నే కాదు, అందరూ దేశ ప్రయోజనాల కొరకు మేము అందరం కలిసి ఫైట్ ఇవ్వాలి. ఎవరి సిద్ధాంతం వాళ్ళది. ఎన్నికలు వచ్చినప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు, అది కూడా తప్పదా అనేటువంటిది వచ్చినప్పుడు మీరే నిర్ణయిస్తారు, ప్రజలే నిర్ణయిస్తారు, ఆలోచన చెప్తారు, పరిస్థితులే ఆలోచన చెప్తాయి. ఈ శ్రీరామనవమి రాముడు నమ్ముతున్నాడే ఈ బీజేపీ,
ఆ రాముడే కలలో వచ్చి చెప్తాడు ఎవరైతే వివరించాలి. ఇక గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్లు రేవంత్ రెడ్డిపై కారాలు మిరియాలు నూరుతున్నారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. అంతేకాదు రేవంత్ రెడ్డి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీకి పనికిరాడని, ఆయన కింద మేము పని చేయలేమని అప్పట్లో బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్లు భేటీ కూడా నిర్వహించారు. అయితే అప్పట్లోనే వీరంతా సీఎం కేసీఆర్తో సంప్రదింపులు జరిగినట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఇక అప్పటి నుంచి కాంగ్రెస్ భారత రాష్ట్ర సమితి కలిసి పనిచేస్తాయని ప్రచారం జరుగుతూ వస్తోంది. అయితే దీనిని రేవంత్ రెడ్డి వరంగల్ సభలో రాహుల్ గాంధీ ఖండించినప్పటికీ ఆ వార్తలకు మాత్రం ఫుల్ స్టాప్ కావడం లేదు. తాజాగా కాంగ్రెస్ పార్టీలోని అత్యంత కీలకమైన ముగ్గురు నాయకులు వచ్చే ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితితో ఖచ్చితంగా పొత్తు పెట్టుకోవాలని ఉంటే తాము భారత రాష్ట్ర సమితిలో చేరుతామని అధిష్టానాన్ని హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు మహారాష్ట్రలో శివసేనతో ఇలాగైతే పొత్తు పెట్టుకున్నారో తెలంగాణలో కూడా భారత రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకోవాలని అధిష్టానాన్ని పెద్దలకు సదరు నాయకులు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోనప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ భారత రాష్ట్ర సమితితో పొత్తు అనేదే లేదని స్పష్టం చేస్తున్నారు. గతంలో జరిగిన అవమానాలను దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి భారత రాష్ట్ర సమితిపై పోరాటం చేస్తున్నాడు. ఈ విషయంలో కాంగ్రెస్లోని సీనియర్లు కలిసి రాకపోయినప్పటికీ తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తూనే ఉన్నాడు. మరి ప్రస్తుతం పొత్తులు అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా ప్రతిపక్షాలు ఏకం కావాలని రాహుల్ గాంధీ పిలుపునిస్తున్నారు. రాహుల్ గాంధీ పిలుపుకు తగినట్టుగానే కేసీఆర్ కూడా స్పందిస్తున్నారు. మరి పొత్తుల విషయం మీద రాహుల్ గాంధీ ఆల్రెడీ ఒక హింట్ ఇచ్చారా? అందుకే కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లు భారత రాష్ట్ర సమితితో అంటకాగాలనే నిర్ణయానికి వచ్చారా అనే ప్రశ్నలకు త్వరలో కాలమే సమాధానం చెబుతుంది. మరిన్ని రాజకీయ విశేషాలు తెలుసుకునే ముందు బర్నింగ్ పాలిటిక్స్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.